మరణించిన రాష్ట్ర ప్రవీణ్ గారి మృతి బాధాకరం. ఈ యొక్క మృతిని రకరకాల కోణాల్లో విశ్లేషకుల రూపంలో, అలాగే కొంతమంది మాస్టర్స్ రూపంలో, అలాగే యూట్యూబర్స్ రూపంలో చాలామంది రకరకాల వదంతుల్ని సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో ఎక్కువగా ప్రజలు ప్రభావితమయ్యే రీతిలో ఈ యొక్క విద్వేషాలు జరుగుతుంది. దీనిని హిందూ ఐక్యవేదిక పూర్తిగా ఖండిస్తుంది. అక్కడ పోలీసు వారి నిజ నిర్ధారణ సిట్ ఏర్పాటు చేశారు. దాంట్లో అది ప్రమాదమే తేలుతుంది. ఆల్రెడీ వీడియోలు అవి బయటకు వచ్చినాయి. వారు ప్రమాదంలో కిందపడి మళ్ళీ బండి లేచి నమ్మడం అవన్నీ కూడా వీడియోలో ఆల్మోస్ట్ అవన్నీ వీడియోలు బయటకు వచ్చినాయి. వీటిలో దృష్ట్యా సోషల్ మీడియాలో కూర్చొని చిన్న చిన్న ఛానల్స్లో మాట్లాడుతూ ఇది అది అది ఇది అని చెప్పి మాట్లాడటం వల్ల చాలా పరిస్థితులు ఎవరికి అర్థం కాకుండా ఉండదు. మీ నాన్నగారి గురించి మీరు గొప్పగా చెప్పుకోవాలి, మా నాన్నగారి గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి. ఒకళ్ళని విమర్శించుకునే పరిస్థితి రాకూడదు. అలా విమర్శించుకోవడం వల్ల ఈ పరిస్థితి వాళ్ళ రోజున ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తి చూపించుకునే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రశాంతంగా ఉండండి. ఏం జరిగింది ఏంటి అనేది పోలీస్ వ్యవస్థ నిజ నిర్ధారణ చేస్తుంది. అప్పుడు కన్ఫ్యూజన్ అనేది రావచ్చు.